శ్రీమాత్రే నమః. కుజుడు కేతువు ఒకే రాశిలో సంచారం. దీనివల్ల ఈ రాశులపై ధనవర్షం. ఒక గ్రహం ఏదైనా రాశిలో సంచరించినప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపై ఖచ్చితంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. రాశిచక్రంలోని గ్రహం యొక్క సంచారం అందరిపై సానుకూల ప్రభావం, ఇతరులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అక్టోబర్ మొదటి వారంలో తులారాశిలో కుజుడు సంచరించబోతున్నాడని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. అంగారకుడిని పండితుల అభిప్రాయం ప్రకారం అక్టోబర్ 6వ తేదీ కన్యారాశి నుంచి తులారాశిలోకి సంచరించబోతున్నాడు. తులారాశిలో అంగారకుడి ఈ సంచారం స్వాతి విషాద నక్షత్రంలో జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో తులారాశిలో కుజుడు సంచారం వల్ల కుజుడు కేతువుల కలయిక ఈ రాశుల వారిపై సానుకూల ప్రభావం చూపుతుంది. మరి ఆ రాశుల వారిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది తులారాశి. ఈ రాశి వారికి సంబంధించి సానుకూల ప్రభావం చూపుతుంది. అలాగే చెడు సమయం ఉన్నప్పటికీ తులారాశిలో కుజుడు సంచరించిన వెంటనే సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి భూమి కొనుగోలు చేయడానికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. రెండవది కర్కాటక రాశి. ఈ రాశి వారికి కూడా ఈ సమయం బాగానే ఉంటుంది. స్థానికులకు కార్యరంగంలో శుభ ఫలితాలు లభిస్తాయి. పనిచేస్తూ కోరుకున్న పోస్టింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ చర్యల వల్ల సమాజంలో మీ గౌరవం, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మీరు పెండింగ్లో ఉన్న డబ్బులను తిరిగి పొందుతారు. మూడవది సింహరాశి. ఈ రాశి వారికి సంబంధించి కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగితే దూరమై సంతోషంగా ఉంటారు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. నాలుగవది ధనుసు రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు ఫ్లాట్ లేదా వాహనం కొనుగోలు చేయాలనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కుజుడు తులారాశిలో ప్రవేశించిన వెంటనే ధనుసు రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరిగి అన్నిటిలోనూ విజయం సాధిస్తారు. ధైర్య సాహసాలకు కొదవ ఉండదని నిపుణులు చెప్తున్నారు.